నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఈ మధ్యలో ఎవ్వరికైనా డెస్క్ జాబ్ చేసే వాళ్ళకైనా, ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువసేపు నిల్చొని పని చేసే వాళ్ళకైనా, న్యూ మదర్స్‌కైనా పాలిచ్చి అలిసిపోయి అలా చాలా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, డిస్క్ బల్జులు ఇట్లా హెవీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా! సో, నేను మీకు ఇప్పటి నుంచి ఒక రొటీన్ ఫార్మ్ చేసుకోండి. 15 మినిట్స్ డైలీ తప్పకుండా ఈ రొటీన్ తీసుకోండి. మార్నింగ్ ఫాలో చేయండి. మీకు అలా ఏ పెయిన్ ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్, ఎనీ కైండ్ ఆఫ్ నెక్ పెయిన్ ఏదున్నా మార్నింగ్ ఒక 15 నిమిషాలు, పడుకునే ముందు లేదా సాయంత్రం ఒక 15 నిమిషాలు తీసుకోండి. మీకు చాలా రిలీఫ్‌గా ఉంటది. సో, ఫస్ట్ కూర్చున్న దగ్గరే స్పైన్ స్ట్రెయిట్ తీసుకోండి. ఎప్పుడైనా సరే స్పైన్ స్ట్రెయిట్‌గా లేకపోతేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మన పోస్చర్ సరిగ్గా లేనప్పుడే ఎక్కువ పెయిన్స్ అనేది బాడీలో వస్తాయి. ఇంతకుముందు ఏంటి బ్యాక్ పెయిన్ అంటే ఓ 40,000, 50,000 మినిమమ్ ఇమాజిన్ చేసుకున్నాం. ఇప్పుడు అలా లేదు సిట్యుయేషన్ కాబట్టి ఫస్ట్ మిస్టేక్ జరుగుతుంది మన పోస్చర్. సో, పోస్చర్ సెట్ చేసుకోండి. మీరు ఆ చేసే 15 మినిట్స్ మాత్రం పోస్చర్ మీద బాగా శ్రద్ధ పెట్టండి. స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని జస్ట్ ఇట్లా ఎక్స్‌పాండ్ చేస్తా ఉండండి. స్పైన్‌ని సాగదీస్తూ స్లోగా చేతులు 2 అప్ సైడ్ తీసుకొని స్ట్రెచ్. స్లోగా ఫార్వర్డ్. మళ్ళీ ఇన్‌హేల్ చేస్తూ పైకి. ఎక్స్‌హేల్ కిందకి. ఇప్పుడు స్లోగా కింద బాడీని మూవ్ చేయకండి. వెరీ స్లోగా తీసుకోండి. మీరు స్పీడ్‌గా చేస్తే పట్టుకుంటాయి మజిల్స్. మళ్ళీ ఇన్‌హేల్ చేస్తూ స్లోగా మీకు ఎంత వీలవుతే అంత. సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ సెంటర్. ఇన్‌హేల్ అప్. ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ స్లోగా టు రైట్. సెంటర్. ఇన్‌హేల్ లెఫ్ట్. ఎక్స్‌హేల్ సెంటర్. ఇప్పుడు స్లోగా సెంటర్ రిలాక్స్ తీసుకొని ఇదొక 10 రౌండ్స్ తీసుకున్నా సరే, లేదా ఇప్పుడు మనం చూపించినన్ని రౌండ్స్ తీసుకున్నా సరే, జస్ట్ షోల్డర్స్ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేసుకొని చేతులు 2 ఫార్వర్డ్ తీసుకొని, అప్ డౌన్ తీసుకోండి. స్పైన్ ఒక్కటి పోస్చర్ మెయింటైన్ చేసుకోండి. మీకు కింద కూర్చోడానికి రాకపోతే మీరు సోఫాలో కూర్చొని, చైర్‌లో కూర్చొనైనా చేయొచ్చు. ఇవే సేమ్. ఒక 10 రౌండ్స్ తీసుకొని, ఒక 10 టైమ్స్ క్లాక్ వైస్. రివర్స్ డైరెక్షన్ కూడా ఒక 10 టైమ్స్ తీసుకోండి. పర్ఫెక్ట్. స్లోగా సైడ్స్ తీసుకొని సేమ్ పోస్చర్ మెయింటైన్ చేసి ఓపెన్, క్లోజ్. ఇలా ఓపెన్, క్లోజ్ కూడా ఒక 10 రౌండ్స్ తీసుకొని పల్సెస్ తీసుకోండి. స్లోగా సెంటర్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ ఇన్‌హేల్ మొత్తం స్ట్రెచ్ చేయండి. చాలా హాయిగా అనిపిస్తది. ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్ రైట్. ఎక్స్‌హేల్ సెంటర్. లెఫ్ట్ ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ సెంటర్. ఇన్‌హేల్ రైట్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ రానివ్వండి. మీకు చాలా హాయిగా ఉంటది ఇది కూడా. ఇప్పుడు కొన్ని రొటేషన్స్ తీసుకోండి. స్లోగా ఇన్‌హేల్ సెంటర్ తీసుకోండి. ఎక్స్‌హేల్ బ్యాక్ స్ట్రెచ్ తీసుకోండి. మళ్ళీ ఇన్‌హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ బ్యాక్. ఇది 5 రౌండ్స్ క్లాక్ వైస్, 5 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. ఇలా 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ టాప్‌లో తీసుకొని లెఫ్ట్ లెగ్ బాటమ్. ఇది ధ్యాన వీరాసన అవుతుంది. ఏ లెగ్ అయితే టాప్‌లో ఉందో ఆ హ్యాండ్ పైకెళ్ళాలి. గోముఖాసన్. రైట్ హ్యాండ్ పైకి, లెఫ్ట్ హ్యాండ్ కిందకి. మీకిప్పుడు ఈ ఆసన రాకపోతే పోస్చర్ ఇలా అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే మనం స్పెసిఫికల్లీ ఇప్పుడు ఈ ఆసన పెయిన్స్ తగ్గించుకునే ఉద్దేశంలో, పోస్చర్ కరెక్షన్ చేసుకునే ఉద్దేశంలో చేస్తున్నాం కాబట్టి, మీరు స్పైన్ అండ్ నెక్ స్ట్రెయిట్ తీసుకోండి. కావాలంటే ఒక బెల్ట్ సహాయం తీసుకోండి. బెల్ట్ సహాయం తీసుకొని స్లోగా మీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఇలా వెళ్ళొచ్చు. కానీ నెక్ అండ్ స్పైన్ మాత్రం స్ట్రెయిట్ ఉండాలి. ఇక్కడ కాసేపు ఉంచి మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్. సేమ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఆన్ టాప్, రైట్ బాటమ్. లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకోండి. రైట్ డౌన్. 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకోవచ్చు ఇక్కడ. మళ్ళీ సెంటర్. ఇది 5 రౌండ్స్ లాగా రిపీట్ చేసుకోండి. రైట్ లెగ్ మీద ఒక 5 రౌండ్స్, లెఫ్ట్ సైడ్ కూడా ఒక 5 రౌండ్స్. అంటే ఓవరాల్ 10 రౌండ్స్ వస్తాయి మనకి. రైట్ సైడ్ ఒక 5 రౌండ్స్, లెఫ్ట్ సైడ్ ఒక 5 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని కాళ్ళ మధ్యలో స్పేస్ ఉంచండి. చేతులు 2 దగ్గరికి తీసుకోండి. స్పైన్ కొంచెం నెక్ స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని ఇది కూడా అంతే చాలా హాయిగా ఉంటుంది మనకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
ఇలా 20 రౌండ్స్ తీసుకొని చాలా హాయిగా ఉంటుంది మీకు. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని స్లోలీ నెక్ డౌన్, సెంటర్ తీసుకొని జస్ట్ స్లోగా లెఫ్ట్ రైట్ తీసుకోండి. ఇది కూడా అంతే, మనకు నడుము మంచిగా సాఫ్ అవ్వాలి. కొంచెం స్లోగా లెఫ్ట్ రైట్ తీసుకొని లెఫ్ట్ రైట్ తీసుకొని ఇప్పుడు స్లోగా ఆనంద బాలాసన్ ఈ పోస్చర్లో కాసేపు ఉంచండి. ఇన్హేల్ తీసుకోండి ఇక్కడ, ఎక్స్హేల్ స్లోగా సుప్తబద్ధ కోణాసన్ రండి. స్లోలీ మళ్ళీ సెంటర్ పైకి ఆనంద బాలాసన్ తీసుకొని ఇక్కడ కాసేపు ఉంచండి, అట్లీస్ట్ ఒక 5 సెకండ్స్ ఉంచండి. మళ్ళీ స్లోగా డౌన్ తీసుకొని సుప్తబద్ధ కోణాసన్. ఇది కూడా ఒక 5 to 10 రౌండ్స్ రిపీట్ అవ్వనివ్వండి. రిపీట్ చేసిన తర్వాత రైట్ లెగ్ ఇలా పైకి తీసుకొని లెఫ్ట్ స్ట్రెచ్ దగ్గరికి లాక్కోండి. సేమ్ మళ్ళీ లెఫ్ట్ పైకి తీసుకొని దగ్గరికి. ఇదంతా హాయిగా అనిపిస్తుంది. తొడుల్లో కూడా స్ట్రెచ్ చాలా బాగా వస్తుంది. ఇది కూడా 5 రౌండ్స్, ఓవరాల్ 10 వచ్చేలా చూడండి మినిమం. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని చేతులు 2 సైడ్కి తీసుకొని మోకాలు 2 రైట్ సైడ్ తీసుకొని హోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ చూడండి. స్పైనల్ ట్విస్ట్ మీకు నెక్కి బ్యాక్కి అయితే ఎక్స్ట్రీమ్ రిలాక్స్ ఇస్తుంది. ఇది కూడా అంతే, ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్, ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్ తీసుకో. ఇదంతా కూడా సాఫ్ చేసేస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే పైకి లేచేటప్పుడు, మీరు పడుకొని నిద్రల నుంచి లేచేటప్పుడైనా, మీరు కింద ఇప్పుడు ఆసనాస్ చేస్తూ చేసిన ఎనీ టైం ఇట్లా లేవకూడదు, అస్సలు మంచిది కాదు. మీకు నెక్కకైనా బ్యాక్ అయినా మంచిది కాదు. ఎప్పుడైనా ఇలా సైడ్కి తిరిగి హ్యాండ్ సపోర్ట్ తీసుకొని పైకి రావాలి, అది మాత్రం మర్చిపోకండి. లాస్ట్ ఆసన క్యాట్ అండ్ కావ్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కింద, మళ్ళీ స్లోగా ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోగా కిందకి. ఇది కూడా ఒక 5 రౌండ్స్ వచ్చేలా చూడండి, మీకు సరిపోతుంది. ఇవి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామంకి దీనికి ఏం సంబంధం అనుకోకూడదు. మొత్తం బాడీ అంతా కంట్రోల్ చేస్తుంది. మన బ్రెత్ వర్క్ చాలా ఇంపార్టెంట్. మీకు స్ట్రెస్ ఎక్కువైనా కూడా పెయిన్స్ ఎక్కువ అవుతాయి. సో స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటేనే పెయిన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. మీరు గ్యాస్ ఎక్కువ ఇచ్చే ఫుడ్స్ తీసుకున్నా కూడా పెయిన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ తప్పకుండా వాకింగ్ వెళ్ళండి. కాల్షియం ఎలా ఉంది, వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని దాని మీద వర్క్ చేయండి. పిల్స్ మీద డిపెండ్ అవుతానని అనుకోవద్దు. మీరు పిల్స్ తీసుకుంటున్న డాక్టర్ అడ్వైస్ మేరకి తప్పకుండా డైట్తో కూడా సెట్ చేసేసుకోవాలి. తప్పకుండా వాకింగ్ వెళ్ళండి. రోజు మినిమం 1 అవర్ ఉండాలి వాకింగ్. మీకు ఎక్కువ పెయిన్స్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఒకేసారి గంట వెళ్ళకుండా 3 సార్లు వెళ్ళండి వాకింగ్. ఒక 20 మినిట్స్ ఒకసారి, ఇంకో 20 మినిట్స్, ఇంకో 20, అలా మొత్తం బాగా డివైడ్ చేసుకొని అప్పుడు వెళ్ళండి. రైట్, గడ్డి మీద మట్టి మీద వీలవుతే చెప్పులు లేకుండా నడవండి. పెయిన్స్కి కూడా చాలా చాలా మంచిది. ఓం నమః శివాయ.